నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం పొలిటికల్ అప్డేట్స్. స్పాన్సర్డ్ బై ఏఐపిఎల్ కార్నర్ స్టోన్. రాయలసీమలో కడప, కర్నూలు జిల్లాల్లో మాత్రమే లభించే అరుదైన ఎర్రచందనం మొక్కలను నరికేసి ఆ దుంగలను విదేశాలకు స్మగ్లింగ్ చేసేవారిని పట్టుకోవాలని పవన్ కళ్యాణ్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఎర్రచందనం విదేశాలకు తరలిపోయిందనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లర్ అనే ఆరోపణలున్న విజయానందరెడ్డికి చిత్తూరు అసెంబ్లీ సీటును వైసీపీ కట్టబెట్టింది. ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి ఆయనపై పలు కేసులు ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. పెద్దిరెడ్డి కుటుంబం ఎర్రచందనం అక్రమ రవాణాలో ఉందన్నారు. నేపాల్కు అక్రమంగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారని విమర్శించారు. నేపాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డికి చెందిన చందనం దుంగలు పట్టుబడ్డాయని, ఈ ఫైల్ తన టేబుల్ పైనే ఉందని పవన్ ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎర్రచందనం అక్రమ రవాణా వెనుక ఉన్న అసలైన పుష్పరాజ్ పెద్దిరెడ్డి కుటుంబమేనన్నది పవన్ అనుమానమని అంటున్నారు. ఈ క్రమంలో పవన్ ఈ అంశంపై సీరియస్గా దృష్టి సారించారు. ఏపీలో ఎర్రచందనం స్మగ్లింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిని తక్షణమే పట్టుకోవాలని పోలీస్ శాఖను ఆదేశిస్తూ అటవీ శాఖ మంత్రిగా పవన్ తన తొలి ప్రధాన ఆదేశాలు జారీ చేశారు. ఎర్రచందనం దుంగల అక్రమ రవాణాపై తక్షణమే విచారణ జరిపించాలన్నారు. ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లింగ్ అక్రమ రవాణా వెనుక ఉన్న పెద్ద తలకాయల్ని పట్టుకోవాలని పవన్ ఆదేశించారు. నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని సూచించారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారందరినీ అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడెక్కడ ఎర్రచందనం డంపులు ఉన్నాయో గుర్తించి ఈ స్మగ్లింగ్ నెట్వర్క్ ను నడిపిస్తున్న కీలక సూత్రధారులను పట్టుకోవాలన్నారు. వారు తప్పించుకోవడానికి వీల్లేకుండా పక్కాగా కేసులు నమోదు చేయాలని కోరారు. అలాగే నేపాల్లో పట్టుబడ్డ ఎర్రచందనం దొంగలను తిరిగి ఏపీకి తీసుకురావడంపై దృష్టి సారించాలన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల్లో గతంలో అరెస్ట్ అయి ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్న వారి కార్యకలాపాలు, వారు ఎవరెవరితో లావాదేవీలు కొనసాగిస్తున్నారనే అంశాలపై నిఘా ఉంచాలని పవన్ ఆదేశాలు జారీ చేశారు. ఆ దిశగా అటవీ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ పై ఇప్పటి వరకు నమోదు చేసిన కేసులు, వాటిలో ఎన్నింటిలో శిక్షలు పడ్డాయి, ఎన్ని వీగిపోయాయి, అందుకు కారణాలేంటి తదితర అంశాలతో తనకు సమగ్ర నివేదిక ఇవ్వాలని పవన్ ఆదేశాలు జారీ చేశారు. కాగా వైఎస్ఆర్ జిల్లా పోట్లదుర్తి జగనన్న కాలనీలో పట్టుబడ్డ ఎర్రచందనం డంప్కు సంబంధించిన నివేదికను ఆ జిల్లా అటవీ శాఖ అధికారులు పవన్ కళ్యాణ్కు అందజేశారు. అక్కడ 1.6 కోట్ల విలువైన 158 దుంగలు పట్టుబడ్డాయని చెప్పారు. ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేశామని, ఈ వ్యవహారంతో పలువురు స్మగ్లర్లకు సంబంధాలు ఉన్నాయని గుర్తించామని అధికారులు పవన్కు వివరించారు. కాగా కడపలోని శ్రీగంధం డంపింగ్ యార్డుపై నిఘా పెంచాలని పవన్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఎర్రచందనం దొంగలను అడ్డుకునేందుకు చెక్ పోస్టుల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎర్రచందనం అక్రమ రవాణాలో అసలైన పుష్పరాజులు పట్టుబడతారో లేదో చూడాల్సి ఉంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.